వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి అశోక్ వ్లాగ్స్. దేవికి ఎందుకో సడన్గా ఏ డే ఇన్ మై లైఫ్ అనే వ్లాగ్ తీయాలనిపించింది, అందుకని ఈ వ్లాగ్ చేశాను. సో మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు నా డే ఎలా ఉంటుంది అనేది ఈ వ్లాగ్లో ఉంటుంది. ఇక మొదలు పెడదామా. చిన్నోడైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు వీడియో స్టార్ట్ చేయడం. ఆద్విక్ 7:45కి వ్యాన్ ఎక్కించాలి. నేనేమో లేచింది 7కి. చేయను నైట్ ఏమో నిద్ర ఉండట్లేదు, 1 వరకు వెళ్ళి పడుకోవట్లేదు, మార్నింగ్ మెలకు రావట్లేదు. టిఫిన్ ఏం చేయాలో తెలియక వాడికి పాపం కార్న్ ఇచ్చాను. ఇక కోసం అయితే పల్లీలు వేయించి బాక్స్లో పెట్టేసి రోజు పొద్దున్న నా డే మిషన్ ఇంపాసిబుల్ లా స్టార్ట్ అవుతుంది. గ్యాస్ మీద వేడి నీళ్ళు పెట్టి సామాను ఉంటే తోమేసి మళ్ళీ కొంచెం సామాను ఉంటే మిగిల్చుకుని ఇంక ఇది ఉంది చూడండి, ఇది నైట్ కర్రీ చేసేటప్పుడు అనుకున్నా చిన్న షార్ట్ తీసుకుందాము షార్ట్స్ కోసం అని. ఇక్కడ కుదిరింది, ఎక్కడ కుదరలేదబ్బా, కుదరనివ్వరు కదా మా వాళ్ళు. ఇవి వచ్చేసి నైట్ తెచ్చిన సరుకులు: రాగి పిండి, పల్లీలు, పంచదార, ఆయిల్. ఇక పల్లీలు వేయించాను కదా, అవి బాక్స్ పెట్టేసి మా చిన్నోన్ని టై అడ్జస్ట్ చేసి స్కూల్కి అయితే పంపించేస్తాను. మళ్ళీ పంపించిన తర్వాతే నాకు పనులు స్టార్ట్ అవుతాయి. ఏదోలాగా అడావిడి పడి 7:45కి అయితే రెడీ చేస్తాను, పంపించేస్తున్నా కూడా. వెళ్ళే ముందు మా ఆయన ఎక్స్ప్రెషన్స్ చూడండి. వీడియో వద్దంటున్నాడు ఆయన, కానీ నేనేమో తీస్తున్నా. ఇక మా పెద్ద ఆయన లేపడానికి ట్రై చేశాను కానీ అది అవ్వలేదన్నమాట. ఇంకా ఆయనకి నిద్ర మొత్తం తీరలేదు. యూట్యూబ్ స్టార్ట్ చేశాక నాకు బ్యాడ్ కామెంట్స్ ఏమీ రాలేదు. బ్యాడ్ కామెంట్స్ వచ్చేంత కంటెంట్ నేనేమి ఇవ్వలేదు, అలాగే ఎక్కువ వీడియోస్ చేయలేదు. కానీ ఇన్స్టాగ్రామ్లో మాత్రం ఒక మెసేజ్ వచ్చింది. సో ఆ మెసేజ్ చూసినప్పుడు కొంచెం డౌన్ అయ్యా, అంటే చెయ్యాలా వద్దా, అవసరమా నాకు అని. మళ్ళీ ఏమనిపించిందంటే యూట్యూబ్ అంటేనే సో కోర్స్ బ్యాడ్ కామెంట్స్ వస్తాయి, సో తీసుకోవాలి, మంచిని తీసుకోవాల్సి వచ్చినప్పుడు చెడుని కూడా తీసుకోవాలి. సో సరేలే అని. ఇక ఈరోజు అవుట్ఫిట్ ఏంటో తెలుసా? ఇంట్లో పనులు చేసుకోవటానికి కన్వీనియన్స్ కోసం డైరెక్ట్గా మా వారి షర్ట్ వేసుకున్నా. ఓవర్ సైడ్ డిజైనర్ షర్ట్లా ఫీల్ అయిపోతూ ఒక చేతిలో బట్టలు బాస్కెట్ పట్టుకొని రూఫ్ మీద అదే బాల్కనీలో బట్టలు ఆరేసాను. ఇక బట్టలు ఆరలేదని చెప్పేసి నైట్ బయట ఆరేసిన బట్టలన్నీ తెచ్చి ఇంట్లో ఆరేసాను. కొత్తగా ఇవాళ ఉతికిన బట్టలన్నీ పట్టుకెళ్ళి బయట ఆరేసాను. అదే ఇందాక చెప్పాను కదా, అదనమాట. ఇక అది వెళ్ళిపోయిన తర్వాతే నేను బయట తుడుచుకొని ముగ్గు పెట్టుకొని ఈ పనులన్నీ చేసుకున్నాను అనమాట. ఈ పనులు అయిపోయిన తర్వాత మీకు చూపించడం కోసం క్యామట్ పట్టుకెళ్ళాను. బట్టలు ఆరేసాను అంటే సింబాలిక్గా చెప్పడానికి. ఈ లోపల మా వారు నా కోసం టిఫిన్ తీసుకొచ్చారు. చెప్పాను కదా ఇంట్లో ఏమీ వండలేదని, సో తీసుకొచ్చారు. ఇంకా టిఫిన్ చేయలేదు అని చెప్తే బయట నుంచి వేడి వేడి బోండా తెచ్చారు మా శ్రీవారు. ఇక నేను మా ఆయన తినేసి అలా కొంచెం సేపు కబుర్లు చెప్పుకున్న తర్వాత చిన్నోడు కోసం బెల్లం వేసి రాగిజావ చేశాను. అసలు ఇది ఆల్జావ ఉందే, ఇది కలపడమే పెద్ద పని. బెల్లం ఎక్కువైతేనేమో తాగనంటాడు, తక్కువైతేనేమో మొహం తిప్పేస్తాడు. మాస్టర్ చెఫ్ జడ్జిలా ఫీల్ అయిపోతాడు అనమాట మా చిన్నోడు. బిగ్ బాస్ అండ్ బిగ్ కిడ్స్ అయిపోయాక మా ఇంట్లో అసలైన బాస్ ఎవరో తెలుసా? మా చిన్నోడే అనమాట. ఈయన గారికి టిఫిన్ తినిపించాలన్నా, లంచ్ తినిపించాలన్నా, డిన్నర్ తినిపించాలన్నా నాకు ఒక గంట పైన పడుతుంది. అంతసేపు నేను వీడితోనే ఉంటాను. ఏ పనులు కొంచెం ఇక మా ఇంటి ముందు ఆంటీ నాకు ప్రసాదం ఇచ్చారు, అయ్యప్పది. ఇక టైం 1 o'clock అవ్వచ్చింది. సో స్టమక్లో కల్తీ స్టార్ట్ అయింది. ఈరోజు స్పెషల్ లంచ్ మెనూ నైట్ మిగిల్చుకున్న ఫిష్ కర్రీ ప్లస్ ఫ్రెష్గా చేసిన రాగి ముద్ద. ఎంత ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ ఉన్నా సో రాగి ముద్ద రెడీ చేయడం కోసం నీళ్ళు వేడి చేస్తున్నాను. అందులో కొంచెం రాగి పౌడర్ వేసి రాగి ముద్ద చేస్తున్నాను అనమాట. ఇక ఈ రాగి ముద్దలో కొంచెం ఉప్పు అలాగే కొంచెం నెయ్యి వేసి బాగా కలిపేసుకున్నాను. వంట చేస్తున్నప్పుడు ఫోన్ వచ్చింది. అయితే ఫోన్ ఏంటా అని ఎత్తితే మీషో పార్సిల్ వాడనమాట.
మనం మీషోలో ఆర్డర్స్ పెడుతున్నాం కదా, మీషో రివ్యూస్ కోసం. సో వాడొక మా చిన్నోడు కేకేశాడు, ఆఫ్ చేసేసాను. ఇంకా మళ్ళీ పైకి వచ్చేసరికి మా చిన్నోడు మొత్తం టమాటాలన్నీ అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ చెదిరేస్తున్నాడు అనమాట. మా వారు టమాటాలు కొనేది వంట కోసం కాదు, వీడు ఆడుకోవడానికి బాల్స్ లాగా అలానే అవుతుంది. వాడి దగ్గర టమాటాలు తీసుకుని దాచిపెట్టి ఇంకా పెద్దోని తీసుకొచ్చే టైం అయింది కాబట్టి ఇంకా బయలుదేరానమాట. ఈరోజు ఏంటో స్కూల్ వేన్ అతను 1:45కి వచ్చాడు. నేను 1కి వెళ్తే అరగంట పైనే నేను అక్కడ వెయిట్ చేస్తా. సో 1 తీసుకొని ఇంటికి వచ్చేసాను. ఈ అరగంట అసలు ఆ రోడ్ల మీద ఎలా పరిగెత్తానో నాకే తెలీదు. ఎందుకంటే ఉన్నాడు కదా మరి నాకు దగ్గర ఇంకొకడు, ఆయన వల్ల. సో ఇంటికి వచ్చిన తర్వాత చెప్పాను కదా రాగి ముద్ద చేప అని. సో ఆ కాంబినేషన్తో భోజనం చేసేసి అయిపోయింది ఈ హాఫ్ డే. మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు నా డే ఇలా ఉంటుందన్నమాట. కొంచెం కష్టంగా, కొంచెం ఇష్టంగా. సో ఇది నా వ్లాగ్.